మొత్తం 15 నగరాల్ని మనం టార్గెట్ చేశాం. దీనికి మరి ఆపరేషన్ సుదర్శన్ చక్ర అని పేరు పెడతారని చెప్తున్నారు. ఇది సింధూరం మా సింధూరాలు బొట్టు పెట్టుకున్న వాళ్ళని చంపుతారా, బొట్టు మరి అడిగి చంపుతారా, మహిళల ప్రాణాలు తీస్తారా అని చెప్పి టెర్రరిస్ట్ లక్ష్యంగా. సుదర్శన చక్ర అన్నది ఇంకా మీ తలకాయ కట్ చేస్తామన్నది సుదర్శన చక్ర. 15 నగరాలు, మిలిటరీ కేంద్రాలు, పట్టణాలు టార్గెట్ చేసింది. కోలుకోలేని దెబ్బ అయింది. ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ పూర్తిగా ధ్వంసం అయిపోయింది, కొలాప్స్ అయిపోయింది. చైనా బీవీఆర్ టెక్నాలజీతో మిసైల్ దాడులకు కుట్ర చేస్తే వెంటనే పట్టపగలే, అర్ధరాత్రే కాదు పట్టపగలే మనం చుక్కలు చూపించిన పాకిస్తాన్కు చుక్కలు చూపిన పరిస్థితి. ఇంకా డెవలప్మెంట్స్ ఒకటి పాకిస్తాన్ ఫేక్ గా క్లెయిమ్ చేసుకుంటుంది ఏంటంటే మేము అమృత్సర్ ఎయిర్పోర్ట్ మీద అటాక్ చేశామని చెప్పి. అది 2000 ఇండోనేషియాలో జరిగిన వీడియోను 6th మేలో చేసిన దాన్ని అది టెలికాస్ట్ చేసి అమృత్సర్ ఎయిర్పోర్ట్ మీద దాడి చేసామంటే, దాడి చేస్తే మనకు తెలుస్తుంది కదా. మన దగ్గర సోషల్ మీడియా చాలా యాక్టివ్. ఇక్కడ పలానా వాళ్ళు చనిపోయారు, పలానా వాళ్ళు ఏం చేశారని చెప్తారు కదా. సో అట్లా ఆ విధంగా కూడా చేస్తున్నారు. నిన్న పాకిస్తాన్ సమాచార మంత్రి ఇంటర్వ్యూలో మేము 5 భారత్ రాఫెల్ విమానాలు నెలకూల్చామంటే ఎక్కడ మరి దాని ప్రూఫ్ ఏది, నెలకూలిస్తే మీ దగ్గర పడ్డాయి కదంటే సోషల్ మీడియాలో వస్తుందని చెప్పారు. సోషల్ మీడియాలో పాత విజువల్స్ అన్ని కూడా చాలా వస్తుంటాయి. సో ప్రూఫ్ కూడా చూపించలేని పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇంకోటి రౌఫ్ అజార్ ఆర్ హిజ్ అసోసియేట్ ఫ్యామిలీ మెంబర్స్ లైక్లీ టు హ్యావ్ బీన్ డిసీజ్డ్. రౌఫ్ అజార్ నేను ఇంతకుముందు చెప్పినట్టు మౌలానా మసూద్ అజార్ సంబంధించి అన్ని కూడా చేశారు. తర్వాత ప్రధానమంత్రి సెక్రటరీస్ అందరితో సమావేశమయ్యారు. సెక్రటరీస్ అందరికి కూడా ఏం చెప్పారంటే మీరు నిత్యావసర వస్తువులు కానీ ఇటువంటి కానీ ఇబ్బందులు రాకుండా చూడండి. అంటే లుక్స్ లైక్ ఇంకా మనం పూర్తి స్థాయి యుద్ధానికి కూడా సిద్ధం. పాకిస్తాన్ కనుక అటాక్ చేస్తే పూర్తి స్థాయి యుద్ధానికి కూడా సిద్ధమైనట్టుగా మనకు అర్థమవుతుంది. నెక్స్ట్, యాజ్ పర్ సెక్యూరిటీ సోర్సెస్ వెరీ ఇంపార్టెంట్ మీటింగ్ ఈజ్ అండర్వే ఎట్ ది ప్రైమ్ మినిస్టర్ హౌస్ ఇన్ ఇస్లామాబాద్. పాకిస్తాన్ ప్రధానమంత్రి నివాసం ఇస్లామాబాద్ లో ఇంపార్టెంట్ మీటింగ్ జరుగుతోంది. కీ మిలిటరీ గవర్నమెంట్ అఫీషియల్స్ వాళ్ళంతా కూడా ఈ మీటింగ్ లో అటెండ్ అయ్యారు. మీటింగ్ ఎజెండా పాకిస్తాన్ మొత్తం కూడా ఇప్పుడు డ్రోన్ అటాక్స్ తో సతమతమవుతున్న పరిస్థితి. డ్రోన్ అటాక్స్ అన్నిటి కూడా మేజర్ సిటీస్ ఇస్లామాబాద్, రావల్పిండి, కరాచీ, లాహోర్ అన్ని చోట్ల కూడా బాంబ్ బ్లాస్ట్లు అవుతున్న పరిస్థితి. తర్వాత బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ BSF ఒక పాకిస్తాన్ నుంచి ఒక ఆక్రమణదారుడు పంజాబ్ లోని ఫిరోజ్పూర్ లో సెక్టర్ 7 సెక్టార్లో బార్డర్ దాటబోతుంటే మన వాళ్ళు అతన్ని చంపేశారు. అంటే డార్క్నెస్ చీకట్లో అతను బార్డర్ దాటాలని ప్రయత్నిస్తే ఫైర్ చేశారు. దానిలో అతను చనిపోవడం కూడా జరిగింది. తర్వాత రావల్పిండి రేస్ కోర్స్ దగ్గర చాలా డ్రోన్స్ వచ్చాయి. లాహోర్ గ్యారిసన్ ఇవన్నీ కూడా వచ్చిన పరిస్థితి. రావల్పిండి ఎయిర్పోర్ట్ చాలా దారుణమైన ఇబ్బంది ఎదుర్కొంటున్న పరిస్థితి. తర్వాత మిలిటరీ టార్గెట్స్ నార్థన్ వెస్టర్న్ ఇండియాలో ఇంతకుముందు మనం చెప్పాం. నార్థన్ వెస్టర్న్ ఇండియాలో చాలా చోట్ల చేసింది ప్రయత్నించింది. శ్రీనగర్ లో నార్త్ నుంచి చండీగఢ్ వరకు, భుజ్ గుజరాత్ వరకు కూడా అన్ని చోట్ల కూడా అటాక్ ట్రై చేస్తే మన వాళ్ళు మన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ వాటిని వెంటనే ఉండి వాటి కూల్ చేసిన పరిస్థితి. నెక్స్ట్ 15 సిటీస్ ని టార్గెట్ చేశారు. మన 9 చేస్తే 1 ఇంచు కూడా 1 వెంట్రుకు కూడా వాళ్ళు పీకలేకపోయిన పరిస్థితి. మెయిన్ ఏంటంటే లాహోర్ లో ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్